హాయ్ ఎవ్రీవన్. 2016 టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో జనాభా శాస్త్రం నుండి అడిగిన బిట్స్ చూద్దాం ఈ వీడియోలో. ఇంతకుముందు ఆల్రెడీ నేషనల్ ఇన్కమ్ మరియు జనాభా శాస్త్రంకి సంబంధించిన 2 టాపిక్స్కి సంబంధించిన వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకవేళ ఆ వీడియో చూసి ఉంటే ఇది చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ వీడియో లెంత్ ఎక్కువ ఉండడం వలన టాపిక్ వైజ్గా ఉండాలని రెండింటిని స్ప్లిట్ చేసి, అంటే జనాభా శాస్త్రం సంబంధించిన జనాభా శాస్త్రం వీడియోలో మరియు జాతీయ ఆదాయంకు సంబంధించినవి సపరేట్గా చేయడం జరిగింది. ఆ వీడియో కంప్లీట్గా చూసిన వాళ్ళు ఇది చూడాల్సిన అవసరం లేదు, గమనించండి. రెండింటిని సపరేట్ చేయడం జరిగింది, నేషనల్ ఇన్కమ్ మరియు జనాభా శాస్త్రంకు సంబంధించిన ప్రీవియస్ ఇయర్ బిట్స్. భారతదేశంలో గత కొన్ని దశాబ్దాల్లో ఏ జనన రేటు పెరుగుతుంది, బి మరణ రేటు పెరుగుతుంది, సి జనన రేటు తగ్గుతుంది, డి మరణ రేటు తగ్గుతుంది. ఆప్షన్స్ ఏ మరియు బి, బి మరియు సి, సి మరియు డి, ఏ మరియు డి అని ఇచ్చారు. కొన్ని దశాబ్దాల్లో మనము డాటా చూసుకుంటే 1981లో 24.7% ఉంది. 1991లో కొన్ని దశాబ్దాలుగా ఇచ్చారు కాబట్టి మనం దశాబ్ద వృద్ధి రేటు చూసుకోవాలి. 23.9% ఉంది 1991లో. 2001లో వచ్చేసి 21% ఉంది. అండ్ 2011లో వచ్చేసి 17.7%. అంటే మనం చూసుకుంటే కొన్ని దశాబ్దాలుగా వృద్ధి రేట్ అనేది, జనాభా వృద్ధి రేట్ అనేది తగ్గుతూ వస్తుంది. 1981లో 24 ఓవరాల్గా, 1991లో 23, 2001లో 21, 2011లో 17, అంటే తగ్గుతుంది. సో జనన రేట్ అనేది ఇక్కడ చూసుకుంటే జననాల రేటు తగ్గుతుందని అర్థం. అంటే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. మరియు మరణాల రేటు కూడా తగ్గుతుంది, ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా సాంకేతికత మరియు వైద్య సదుపాయాలు అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి మరణాల రేటు తగ్గుతుంది. ఆప్షన్ సి మరియు డి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, 79th వన్. పట్టణ జనాభా, ఇందులో పట్టణపు జనాభాకు సంబంధించి కింది రాష్ట్రాలలో మొదటి 3 స్థానాలను పొందినవి ఏవి? ఏ మహారాష్ట్ర, బి ఉత్తరప్రదేశ్, సి ఆంధ్రప్రదేశ్, డి తమిళనాడు. పట్టణ జనాభాకు సంబంధించిన డాటా ఇది. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి మహారాష్ట్ర ఉంది, సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంటుంది. ఏబి రావాలి, మరియు థర్డ్ ప్లేస్లో డి తమిళనాడు ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఏసిడి, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ మరియు తమిళనాడు. ఇందులో అత్యల్పంగా అర్బన్ పాపులేషన్ వచ్చేసి సిక్కిం. ఇక్కడ టాప్ 3 స్టేట్స్ అడిగారు. ఇంకా స్టాటిక్ డేటా చూసుకుంటే అత్యల్పంగా ఉన్న రాష్ట్రం సిక్కిం, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 80. ప్రణాళిక సంఘం ప్రకారం క్రింది రాష్ట్రాలలో మహిళా అక్షరాస్యత రేటు విషయంలో 2011లో తక్కువ ఫలితాలను పొందిన రాష్ట్రాలు ఏవి? మహిళా అక్షరాస్యత రేట్ అని అడిగారు. ఇక్కడ తక్కువ అని ఇచ్చారు. 2011 ప్రణాళిక సంఘం ప్రకారం తక్కువగా ఉన్నది ఫస్ట్ వచ్చేసి బీహార్లో అతి తక్కువగా ఉంది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ వచ్చేసి రాజస్థాన్. ఏ మరియు సి, ఆన్సర్ వచ్చేసి ఏ మరియు సిలో అతి తక్కువగా ఉంది. బీహార్లో 51.5% మాత్రమే ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ అక్షరాస్యత వచ్చేసి కేరళలో అక్షరాస్యత అనేది ఎక్కువగా ఉంది మహిళలకు సంబంధించి. తక్కువగా ఉన్నది బీహార్. ఆన్సర్ ఏ మరియు సి. నెక్స్ట్ క్వశ్చన్, 82. భారతదేశాన్ని జనాభా సంబంధిత డివిడెండ్ దేశంగా గుర్తిస్తారు ఎందుకు? ఎందుకంటే ఆప్షన్స్ చూసుకుంటే 15 ఏళ్లలోపు వయసు గల జనాభా అధిక శాతంలో ఉండడం, 15 నుండి 64 ఏళ్ల మధ్య వయసు గల జనాభా అధిక శాతంలో ఉండడం, 65 ఏళ్ల పైబడిన వయసు గల జనాభా అధిక శాతంలో ఉండడం, 4 మొత్తం జనాభాలో స్త్రీ జనాభా అధిక శాతంలో ఉండడం. ఇక్కడ జనాభా సంబంధిత డివిడెండ్ అని అడిగారు. అంటే ఉత్పాదక జనాభా అనేది ఎక్కువగా ఉండాలి. ఉత్పాదక జనాభా అంటే
పనిలో పాల్గొనే వయసు అది 15 నుండి 64 మధ్య ఉన్న వయసు. ఇది ఎక్కువగా ఉంటే దానిని పనిలో పాల్గొనే వయసు పనిలో పాల్గొనే వయసు 15 నుంచి 64 సంవత్సరాలుగా పేర్కొంటారు. ఈ జనాభా అనేది అధికంగా ఉంది మన దేశంలో. భారతదేశంలో దీనిని జనాభా సంబంధిత డివిడెండ్గా గుర్తిస్తారు. ఎందుకంటే ఈ జనాభా అంటే ఉత్పాదక జనాభా, పనిలో పాల్గొనే జనాభా అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనిని ఈ విధంగా గుర్తించడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి 15 నుంచి 64 ఏళ్ల మధ్య వయసు గల జనాభా అధిక శాతంలో ఉండడం వలన అలా గుర్తిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 84. ఇందులో ఈ వీడియోలో జాతీయ ఆదాయం మరియు జనాభా శాస్త్రం రిలేటెడ్ క్వశ్చన్స్ మాత్రమే చూస్తున్నాం, అది గుర్తుంచుకోండి. 84 క్వశ్చన్. 1901 నుంచి 1991 వరకు సెన్సస్ దత్తాంశం కింది వాటిలో ఏమి సూచిస్తుంది? 84 క్వశ్చన్ చూడండి. ఇందులో ఆప్షన్స్ చూసుకుంటే స్త్రీ పురుష నిష్పత్తి క్రమంగా పెరిగింది, స్త్రీ పురుష నిష్పత్తి ఎగుడు దిగుడులు, స్త్రీ పురుష నిష్పత్తి క్రమంగా తగ్గింది, ఒక నిర్దిష్ట ధోరణి అంటూ లేదు. ఓవరాల్గా ఇది స్త్రీ పురుష నిష్పత్తి గురించి ఇచ్చారు 1901 నుంచి 1991 వరకు. మనము స్త్రీ పురుష నిష్పత్తి చూసుకుంటే 1901లో మనకి 972 ఉంది, 1911లో 964 ఉన్నది. అలాగే మనము దశాబ్దాల వారీగా చూసుకుంటే 1921లో 955 ఉంది. అంటే మనము స్త్రీ పురుష నిష్పత్తి ఎలా తీసుకుంటాం? ప్రతి 1000 మంది పురుషులకు మనము స్త్రీల సంఖ్యను చూసుకుంటాము. అది స్టాటిక్ తెలుసు కదా అందరికీ, అందుకే చెప్పలేదు, ఇక్కడ చెప్తున్నా చూసుకోండి. ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో దాన్ని తీసుకుంటారు, అదే స్త్రీ పురుష నిష్పత్తి. ఇక్కడ డాటా చూసుకుంటే 1931లో 950, 1901లో 972 ఆల్రెడీ చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, 1911లో 964. ఇక్కడ డాటా అనేది క్రమంగా తగ్గుతుంది, గమనించండి. 1901లో 972 ఉంది, 1911లో 964 అంటే తగ్గింది. ఇంకా చూసుకుంటే 1921లో 955 ఉంది, అంటే దీనికంటే ఇది కూడా తగ్గింది. క్రమంగా చూసుకుంటే తగ్గుతుంది చూడండి. అలాగే 1981లో 934 ఉంది, 1991లో అలా తగ్గుతూ 927, అంటే క్రమంగా అనేది స్త్రీ పురుష నిష్పత్తి అనేది తగ్గుకుంటూ వస్తుంది. ఆ డాటా గమనించండి, ఒకసారి టేబుల్ చూసుకోండి, అది మీకు క్లారిటీ వస్తుంది. ఆన్సర్ వచ్చేసి స్త్రీ పురుష నిష్పత్తి క్రమంగా తగ్గింది. ఆప్షన్ 3 తగ్గుతూ వస్తుంది, గమనించండి. 1901 నుంచి 1991 వరకు డాటా చూసుకోండి ఒకసారి, స్త్రీ పురుష నిష్పత్తి ఎలాగుందో. స్త్రీ పురుష నిష్పత్తి అనేది క్రమంగా తగ్గింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 86th వన్. 1951లో భారతదేశంలో పట్టణ ప్రాంతాలలో నివసించే ప్రజలు ఏ అనుపాతంలో ఉన్నారు? పట్టణ ప్రాంతంలో అనుపాతం అని ఇచ్చారు ఇక్కడ, నిష్పత్తి. ఫస్ట్ ఆప్షన్ ప్రతి 3 వ్యక్తుల్లో ఒకరు, సెకండ్ ఆప్షన్ ప్రతి 4 వ్యక్తులలో ఒకరు, థర్డ్ ఆప్షన్ ప్రతి 5 వ్యక్తులలో ఒకరు, ఫోర్త్ ఆప్షన్ ప్రతి 6 వ్యక్తులలో ఒకరు. అంటే ఇక్కడ ప్రతి 6 వ్యక్తులలో ఒకరు పట్టణాలలో ఉన్నట్టు, మిగిలిన 5 గ్రామాలలో ఉన్నట్టు అని అర్థం. ఇక్కడ మనం డాటా చూసుకుంటే 1951లో గ్రామీణ జనాభా వచ్చేసి 1951 డాటా చూసుకోవాలి. ఇక్కడ 1951లో గ్రామీణ జనాభా వచ్చేసి 299 మిలియన్స్ ఉన్నారు, మిలియన్స్లో. పట్టణ జనాభా వచ్చేసి 62 మిలియన్స్ ఉన్నారు. అంటే మనము నిష్పత్తిలో కనుక చూసుకుంటే మనకి ఇది పట్టణంది, ఇది గ్రామీణది. మిలియన్స్లో ఇక్కడ మనకి 1:5లో వస్తుంది రేషియో. ఇక్కడ ఓవరాల్గా అడిగారు కాబట్టి ఇది మొత్తం చూసుకోవాలి. అంటే 1/6, అంటే మొత్తం 6లో ఒకరు పట్టణంలో ఉన్నట్టు ఇక్కడ అర్థం. రేషియో ప్రపోర్షన్స్ తెలుసు కదా మీకు చాలా వరకు, అది రేషియో ప్రపోర్షన్స్ మ్యాథ్స్ కొంచెం ఐడియా ఉంటే ఇది అర్థమవుతుంది. ఓవరాల్గా 5:1 ఉంది గ్రామీణ జనాభా పట్టణ జనాభా. ఈ మొత్తంగా చూసుకుంటే మొత్తం 6, 5 + 1 6.
ఆరుగురిలో ఒకరు పట్టణాలలో ఉంటున్నారని అర్థం. 1951 డాటా ఇది. 1951లో అడిగారు కాబట్టి 1951 డాటా చూసుకోవాలి. ప్రతి ఆరుగురిలో ఒకరు పట్టణాలలో నివసిస్తున్నారు. 1951 పట్టణ జనాభా. ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 97th వన్. 2011 సెన్సస్ దత్తాంశం ప్రకారం 2 పిల్లల కంటే ఎక్కువ సంతానం లేని భారత కుటుంబాలు ఎంత శాతం ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, 54%. నెక్స్ట్ క్వశ్చన్ 106 క్వశ్చన్. మన దేశంలో సరళీకరణ దశ సూచించేదేమిటి? ఆప్షన్స్ చూసుకుంటే జనాభాలో గల అధిక యువశక్తిని మనం సరిగా వాడుకోలేదు. 2, జనాభాలో గల అధిక యువశక్తిని మనం సరిగా వాడుకున్నాం. 3, యువతను వాడుకొని లబ్ధి పొందడానికి అనుకూలమైన వ్యూహాలు ఉన్నాయి. 4, దేశంలో యువశక్తి అధికంగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించలేదు. ఆన్సర్స్ చూసుకుంటే జనాభాలో గల అధిక యువశక్తిని మనం సరిగా వాడుకోలేదు. సరిగా వాడుకొని ఉంటే ఇంకా దేశం అనేది అభివృద్ధి చెందేది. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ 107. ఒక దేశ జనాభాలో శ్రామికేతరులతో పోలిస్తే శ్రామికుల వాటా అధికంగా ఉంది అంటే ఏమని అర్థం? ఫస్ట్ ఆప్షన్ పెట్టుబడి చేయడానికి అవసరమైన మిగులు అల్పంగా ఉంది అని అర్థం. పెట్టుబడి చేయడానికి మిగులు అధికంగా ఉంది అని అర్థం. పెట్టుబడికి అవసరమైన మిగులు తీవ్రంగా తగ్గవచ్చు. 4th ఆప్షన్ పెట్టుబడికి అవసరమైన మిగులు నిలకడగా ఉందని అర్థం. ఇందులో ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, పెట్టుబడి చేయడానికి మిగులు అధికంగా ఉందని అర్థం. అంటే ఇక్కడ శ్రామికేతరులు అంటే పనిలో పాల్గొనరు వీళ్ళు. శ్రామికుల వాటా అధికంగా ఉందని ఇచ్చారు. అంటే పని చేసే వారి సంఖ్య ఎక్కువ ఉందని అంటే మనం పెట్టుబడి చేయడానికి మిగులు ఉందనే కదా అర్థం. పని చేసే వాళ్ళు ఉన్నారు, మనం పెట్టుబడి పెట్టొచ్చు అని అర్థం. సో ఆప్షన్ వచ్చేసి సెకండ్ వన్, పెట్టుబడి చేయడానికి మిగులు అధికంగా ఉంది అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ 108. ఒక దేశంలో శిశు జనాభా వృద్ధి రేటు కంటే పనిచేసే వయసు గల జనాభా వృద్ధి రేటు అధికంగా ఉంటే అది దేనికి దారి తీస్తుంది? ఆప్షన్స్: అధిక ఆధారిత నిష్పత్తి, మధ్యస్థ ఆధారిత నిష్పత్తి, అల్ప ఆధారిత నిష్పత్తి, అనాధారిత నిష్పత్తి. ఆన్సర్ వచ్చేసి అల్ప ఆధారిత నిష్పత్తి. అంటే మనము ఇక్కడ శిశు జనాభా అంటే శిశువులు, పనిచేసే వయసు గల జనాభా అనేది ఎక్కువ ఉంది. ఇక్కడ శిశు జనాభా వృద్ధి రేటు అనేది తక్కువగా ఉంది. అంటే శిశువులు ఆధారపడతారు, కానీ పనిచేసే వాళ్ళు ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. కాబట్టి అల్ప ఆధారిత నిష్పత్తి అనేది కరెక్ట్ ఆప్షన్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, అల్ప ఆధారిత నిష్పత్తి. 15 సంవత్సరాల లోపు ఉన్న వారిని మరియు 64 సంవత్సరాల పైబడిన వారిని పనిలో పాల్గొనని వయసుగా పేర్కొంటారు. అది కూడా గుర్తుంచుకోండి.